ఇక డీటెయిల్స్ చూస్తే ప్రకాశం జిల్లా అద్దంకిలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్ర సమస్యగా మారింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నెలకు సుమారు 10 సిలిండర్లు అవసరమవుతుండగా 1 లేదా 2 మాత్రమే అందుతున్నాయని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కట్టెల పొయ్యలపై వంట చేయాల్సి వస్తోందన్నారు. పొగతో విద్యార్థులు ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి తగినన్ని సిలిండర్లు కేటాయించాలని కోరుతున్నారు. రావట్లేదా? ఎప్పటి నుంచి రావట్లేదు? మాక్సిమం ఒక 5 నెలల నుంచి. 5 నుంచి రావట్లేదు. ఎట్లా చేస్తున్నారు? కట్టెల పొయ్యిల మీదే చేస్తున్నాడు డైలీ. ఇంకా కట్టెలు తెప్పించుకోవటం, ఇంకా 2 పొయ్యిలు పెట్టుకొని ఇంకా డైలీ కట్టెల పొయ్యి. ఎంతమంది పిల్లలు ఉన్నారు? 270 మంది. 270 ఇక్కడ. మరి గ్యాస్ వల్ల మీకు ఇబ్బంది? దీనివల్ల ఇబ్బంది సార్ కట్టెల పొయ్యి. నువ్వు కూడా పట్టుకోవాలి.